నర్సరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఘనంగా శ్రీమంతాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు గర్భవతులకు సిడిపిఓ కాంతకుమారి ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు, పండ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ కాంతకుమారి మాట్లాడుతూ, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ 12 నుండి 14 గ్రాముల వరకు HP% ఉండాలని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తినాలని సూచించారు. అంగన్వాడీలో అందించే అనుబంధ పోషకాహారాన్ని ఖచ్చితంగా మీరే తినాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సఖీ సిఐ సుభాష్ని, వార్డు ఇన్ఛార్జీలు, సూపర్వైజర్లు జోష్నా, మేరీ గోల్డ్, గౌసియా, మణి, పార్వతి, జోజమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సార్ వస్తాను అంతే పట్టుకో సార్ ఇప్పుడు తీయండి ఇంకోటి తీసుకోండి. మేడం ఓకే మీరు రండి. ఈ ప్రోగ్రామ్స్ రోజుకొక సబ్జెక్ట్ని మనం బట్టి మనకి చేసుకోవడం జరిగింది. సో ఇది ఏంటంటే మెయిన్ ఈ 8వ రాష్ట్రీయ పోషణ విధానంలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏం చెప్పారంటే ఈ పోషణ మహా ఈ ప్రోగ్రాంలో మెయిన్ పురుషుల యొక్క భాగస్వామ్యం, అంటే లేడీస్ యొక్క హెల్త్, ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, వారు తినే పౌష్టికాహారం పట్ల పురుషుల యొక్క భాగస్వామ్యం ఎంతవరకు ఉండాలి, వాడి భాగస్వామ్యం చాలా అవసరం. ఏంటంటే ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో ఏం చేస్తుంది, ఒక 4 పిల్లలున్నా, 2 పిల్లలున్నా, భర్త, అత్తగారు, మామగారు ఇలా ఉంటారు ఫ్యామిలీలో. దీని ఏం చేస్తుంది, వండిన తర్వాత పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత, పిల్లలకు పెట్టిన తర్వాత లాస్ట్లో ఏంటి కొంచెం అంటే ఆ కొంచెంతోనే సరిపెట్టుకోవడం, లేదా అది లేకపోతే కొంచెం ఏదో పిగిలు వేసుకునో పెరుగు వేసుకునో తినేసి తను ఆ రోజుకి చాలే అన్నట్టుగా తను సరిపెట్టుకుంటుంది. తనకు అందవలసిన పోషకాలు అందుతున్నాయా చెప్పండి? అందడం లేదు. సో ఈ విధంగా ఉంటుంది. దాంతో రక్తహీనతకు గురవడం జరుగుతుంది. ఈ రక్తహీనత గురవడంతో ఏమవుతుంది, రక్తంలో ఆక్సిజన్ సరఫరా అనేది లేకుండా అవుతుంది. అందుకే ఎక్కువ చూడండి, మనం కొంచెం నడిచినా, కొంచెం మెట్లు ఎక్కుతున్నా ఆయుస్ పడిపోతూ ఉంటాం. ఎందుకని? రక్తంలో హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ సరఫరా లేదు. కాబట్టి ఆడవాళ్ళకి ఎంత ఉండాలి మనకి బ్లడ్ పర్సంటేజ్ చెప్పండి? 12 నుంచి 14 గ్రాముల వరకు ఆడవాళ్ళకి ఉండాలి. మగవాళ్ళకి ఎంత ఉండాలి? 14 నుంచి 16 గ్రాముల వరకు మగవాళ్ళకి ఉండాలి. సో ఇలా డైలీ తీసుకునే డైట్లో కానివ్వండి, కుటుంబం యొక్క పోషణలో కానివ్వండి, కుటుంబ బాధ్యతలో కానివ్వండి, పురుషుల యొక్క భాగస్వామ్యం అనేది చాలా అవసరం ఉండాలి. ఈ ప్రోగ్రాంలో నెల రోజులు బట్టి కూడా ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని
అవగాహన అనేది నిర్వహించడం జరిగింది. ఫస్ట్ చూడండి, స్థూలకాయం నివారణ. స్థూలకాయం అంటే ఏంటి? ఒబేసిటీ. మీరు చాలా వరకు ఎత్తులు బరువులు కొట్టినప్పుడు ఉంటే అండర్ వెయిట్, స్టంటెడ్, వేస్టెడ్ లేదా ఒబేసిటీలో అసలు కరెక్ట్ అయిన ఎత్తు బరువులు వేస్తున్నారా? ఎప్పుడు కూడా చైల్డ్ని కరెక్ట్ ఎత్తు బరువు చూడాలి, వయసుకు తగ్గ ఎత్తు చూడాలి, ఎత్తుకు తగ్గ బరువు చూడాలి. ఈ ప్రకారంగా చూసుకుంటే మనం పిల్లవాడిని ఏ స్టేజ్లో ఉన్నారనేది మనం యాక్యురేట్గా హైట్ వెయిట్ వేయడం బట్టి తెలుస్తుంది. ఈ స్థూలకాయాన్ని తగ్గించాలంటే మెయిన్ మనం డైలీ తీసుకునే డైట్లో ఆయిల్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, షుగర్ కంటెంట్, ఈ మూడు అంటే నూనె, పంచదార, తర్వాత ఉప్పు, ఈ వాడకం అనేది చాలా తగ్గించాలి. తగ్గించడంలో ఏమవుతుంది, స్థూలకాయాన్ని మనం నివారించవచ్చు చాలా వరకు. ఎందుకంటే ఇలాగ డయాబెటిక్ వ్యాధులు రావు. షుగర్ ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది, సాల్ట్ ఎక్కువ వాడటం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు రావచ్చు. అదే ఆయిల్ ఎక్కువగా తింటే ఫ్యాట్ పెరుగుతుంది. సో ఇవన్నీ మెయిన్, ఫ్యాట్ పెరిగితే హార్ట్కి ప్రాబ్లం అవుతుంది. సో మనిషి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ముందుగా మనం ఏం చేయాలి, ఈ నెలల పాటు కూడా మీకు ఒక సబ్జెక్టుగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం స్థూలకాయం యొక్క నివారణ పైన దృష్టి పెట్టడం. రెండవది ఏంటి, బాల్య దశ సంరక్షణ మరియు విద్య. ఏంటి ECC తెలుసు కదా మనకి, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడికి చూడండి, ఒక మీరు ECCలో ఒక క్వశ్చన్ ECCలో ఒక క్వశ్చన్ ఉండేది. పిల్లవాడు లోపల గర్భంలో ఉన్నప్పుడే కదలికలు, గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటాడు అనేది ఒకటి ఉంటుంది. బయటకు వచ్చాక వాడు స్టడీ మొదలు పెడతాడా, నేర్చుకోవడం అనేది, వినడము ఇవన్నీ, లేదా గర్భంలో ఉన్నప్పుడైనా లేదా 3 to 6 ఏజ్లోనా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ చైల్డ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోపల గర్భంతో ఉన్నప్పుడే వాడు వినడం, ఫాలో అవ్వడం అన్నీ కూడా అబ్జర్వేషన్స్, కన్సీవ్ అయినప్పుడు గర్భంలో ఉన్నప్పుడే శిశువు నేర్చుకుంటాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ECCలో మరి ముఖ్యంగా చెప్పేది ఓవరాల్ డెవలప్మెంట్, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. మీరు సాల్ట్ ట్రైనింగ్లో PBEP అంతేనా, పోషన్ బి పడాయి ఇది నేర్చుకున్నారు. ఇందులో ఒక ట్రైనింగ్లో కూడా 6 days అలా అయినాయి కదా మీకు. ఈ ట్రైనింగ్స్ అప్పుడు ఏం నేర్చుకున్నారు ECC గురించి? పోషణ, విద్య, తర్వాత కిట్ మెటీరియల్ వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి కూడా మీరు చాలా కూలంకషంగా డీప్గా అనమాట డెప్త్ వెళ్ళిపోయి నేర్చుకున్నారు. వాళ్ళ యొక్క మెటీరియల్స్, కిట్ మెటీరియల్ కూడా ప్రిపేర్ చేయడం లాంటివి. సో ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్లో ఈ 5 domains ఉన్నాయి కదా, ఎవరైనా లేదు చెప్తారా? చెప్పండి, స్పీడ్గా అయిపోతుంది. చెప్పండి. సౌందర్య, సాంస్కృతిక, మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి. సో ఇలా మనకి 5 domains అంటే ఈ ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించి అభివృద్ధుల గురించి మీకు ఇంకొకసారి చెప్పుకోవడం వస్తుంది. ఆల్రెడీ మీకు చాలా తెలుసు, అయినా మనం రిపీటెడ్గా ఈ ప్రోగ్రాంలో కూడా మనం ECCDలో కూడా మళ్ళీ రిపిటేషన్ చేసుకోవడం, దానికి సంబంధించిన లోకల్గా దొరికే మెటీరియల్స్తో కిట్ మెటీరియల్ ఏ విధంగా ప్రిపేర్ చేయవచ్చు అనేది కూడా నేర్చుకోవడం జరిగింది.